ఏదైనా ఎలా నేర్చుకోవాలి ఫాస్ట్‌గా. యెస్. నేర్చుకోవడం అనేది చాలా డిఫికల్ట్ ప్రాసెస్ అనుకోని చాలామంది ఫీల్ అవుతుంటారు. కానీ రైట్ వేలో నేర్చుకుంటే ఏదైనా సరే పాసిబుల్. నా ఇంటర్మీడియేట్ ఉండేటప్పుడు మా ప్రిన్సిపల్ సార్ ఈ కథ చెప్పారు. ఒక పండితుడున్నారు. ఆయన చాలా పెద్ద పేరు గాంచిన ఒక పెద్ద టీచర్. ఆయన కడుపున ఒక స్టూడెంట్ పుట్టాడు. సో, పుట్టడంతోనే స్టూడెంట్ అయిపోలెళ్ళే. ఆయనకి కూడా స్టూడెంట్‌గా పంపిస్తూ వెళ్లారు. సో, తను ఒక గురువుగారి దగ్గరికి పంపించినప్పుడు, వాళ్ళ అబ్బాయి ఏం చదవట్లేదు. నిజం చెప్పాలంటే ఎవరి దగ్గరికైతే పంపించారో, ఆయన రోజు వీడిని చూసి బాధపడుతూ ఉంటారు. అరే! పండితుడి కడుపున పడం సొంట పుట్టాడురా బాబు! అనుకోని ఫీల్ అవుతుంటారు. ఒక 20 సంవత్సరాలు ఆ గురుకులంలో ఉన్న తర్వాత ఒకటే ఒక మాట వాళ్ళ నాన్నగారికి చెప్పుదామనుకుని అన్నప్పుడు కూడా ఇంకా మనసు రావట్లేదు. 20 సంవత్సరాల తర్వాత డైరెక్ట్‌గా ఆ అబ్బాయితోనే చెప్పారు. బాబు, నువ్వు నిజంగా ఒక పెద్ద పండితుడి కడుపున పుట్టావు. కానీ నీకు ఆయన యొక్క లక్షణాలు లేవు. ఏమీ నేర్చుకోలేకపోయావు. దయచేసి ఇక వెళ్ళిపో. ఇన్ని సంవత్సరాలు చూసామనుకోని చెప్తారు. ఇక ఆ అబ్బాయి కూడాను బాధపడుతూ వెళ్ళిపోతుంటారు. ఒక దగ్గర దాహం వేసినప్పుడు, ఒక నూతి దగ్గర దాహం కోసం వాటర్ తాగుతున్నప్పుడు ఆ క్షణంలోన ఒక ప్లేస్‌లో చూస్తారు. ఒక కుండ పెట్టుకున్న ప్లేస్ ఉంది. అది కొద్దిగా కర్వ్‌గా మారిపోయింది. ఇక్కడ తనకు అబ్జర్వ్ చేసిందేంటంటే, అరే! రాయి అనేది ఎప్పుడైనా స్ట్రాంగ్‌గా ఉంటది. అలాంటి రాయి కూడాను ఇలాగ కర్వ్‌గా మారిందంటే రీజన్ ఏంటంటే ఒక కుండని ప్రతిరోజు కూడాను అదే ప్లేస్‌లో పెట్టడం వల్ల, ఆ ప్లేస్ అనేది చేంజ్ అయిపోయింది. అంటే హార్డ్‌గా ఉన్నటువంటి ఒక రాయి రిపీటెడ్ యాక్షన్ చేయడం వల్ల తన యొక్క షేప్ మారిపోయింది, అరిగిపోయింది. అలాంటిది నేను కూడాను ఒకటే దాని మీద ఫోకస్ చేసి, అసలు విడిచిపెట్టకుండా వర్క్ చేస్తే, నేను కూడా సాధన చేస్తే గుర్తుంటది కదా! అనే ఆలోచనతో ఆ రోజు నుంచి మొదలుపెట్టాడు. రిపీటెడ్ యాక్షన్ వల్ల, విత్ కన్సిస్టెంట్ ఎఫర్ట్ వల్ల, విత్ డెడికేటెడ్ ఎఫర్ట్స్ వల్ల తను మంచిగా చదువుకొని, ఏ గురువు దగ్గరైతే మాట పడ్డాడో, అదే గురువు దగ్గర నుండి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్నకి మంచి పేరు తీసుకొనొచ్చారు. సో, ఇప్పుడు తన వల్ల కాని వ్యక్తే అంత రేంజ్‌కి ఎదిగినప్పుడు, మీరు కూడాను ట్రై చేస్తే, కన్సిస్టెన్స్‌గా ఒకే యాక్షన్ మీద ఫోకస్ చేస్తే, మీరు కూడా అంత లెవెల్‌లో నేర్చుకోగలరు. సో, ఈరోజు ఎలా నేర్చుకోవాలి? ఇప్పుడు రోజుల్లో ఉన్నటువంటి బెస్ట్ టెక్నిక్స్ చెప్తా. మీ అందరి 10థ్ క్లాస్ జర్నీ కూడా సూపర్‌గా మారిపోవాలి. సరేనా? నంబర్ 1 సిట్యుయేషన్ మనకున్న ప్రాబ్లమ్స్ చెప్తా చూడు. మనం నేర్చుకునేటప్పుడు టైం కన్జ్యూమ్ అయిపోతూ ఉంటది. అయితే ఫస్ట్ టైమ్ రీడ్ చేసేటప్పుడైతే ఒక పారాగ్రాఫ్ చదివినప్పుడు కూడా అర్థం కాక ఏం కాదు. తప్పు మీది కాదు. నిజం చెప్పాలంటే ఆ పారాగ్రాఫ్‌లోనే బోలెడన్ని టెక్నికాలిటీస్ ఉంటాయి. అవన్నీ కూడాను సబ్జెక్ట్ వచ్చిన వాడికి అర్థమవుతాయి. ఎందుకంటే అది ముందు లెసన్‌తో గాని, నెక్స్ట్ లెసన్‌తో గాని లింక్ అయ్యి ఉంటది. కాబట్టి అది మీ తప్పు కాదు. సో, దీన్ని అసలు ఫోకస్ చేయకండి. రెండోది ఫోకస్ చేయలేకపోవడం. దానికి తప్పంతా నీదే. నువ్వు మొబైల్ ఎక్కువ వాడుతున్నావా? లేకపోతే ఇన్ని రోజులు కూడా నీ బ్రెయిన్ అండ్ మజిల్ నువ్వు స్ట్రాంగ్ చేసుకోలేదా? తప్పు నీదే. 3 రైట్ వేలో ఎలా చదవాలో తెలీదు. నీకు ఈ వీడియోలో చెప్తా. 4 మర్చిపోతూ ఉంటాం. నిజం చెప్పాలంటే దేవుడిచ్చిన గొప్ప వరం ఏదైనా ఉందంటే మరుపు. మర్చిపోవడం అనేది లేకపోతే మనిషి వాడికి జరిగిన అవమానాలు, ఇబ్బందులు ఇవన్నీ మర్చిపోకపోతే పెద్ద పుట్టగా మారిపోద్ది. వీడు పెద్ద ఏ క్రిమినల్ అయిపోతాడు. కానీ దేవుడిచ్చిన గొప్ప వరం ఆ మరుపు. బాధని మరిపిస్తుంది. అదే రకంగా నీకు ఎవరిపైనైనా ఉన్న దేశాన్ని కూడా మరిపిస్తూ ఉంటది. అయితే స్టడీని మర్చిపోతే మళ్ళీ బాధ కదా! సో, ఆ మర్చిపోకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలి స్టడీని ఈరోజు ఈ వీడియోలో చెప్తా. వెరీ సింపుల్. ఒకటి గుర్తుంచుకోండి. నేర్చుకోవడం కరెక్ట్‌గా నేర్చుకుంటే ఏదైనా సెట్ అయిపోద్ది. నువ్వు అది చదవడమైనా, క్లాస్ వినడమైనా ఏదైనా సరే డీప్ స్టడీ. సో, 25 మినిట్స్ డీప్ స్టడీ చేసి 5 మినిట్స్ బ్రేక్ తీసుకో. అయితే ఈ స్టడీ చేసేటప్పుడు నీకు పోమోడోరో మెథడ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. డీప్ స్టడీ చెయి. ఇప్పుడు చేసేటప్పుడు అసలు ప్రపంచాన్ని మర్చిపోయావు. 5 మినిట్స్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలైనది చూడు. ఏదైతే నేర్చుకున్నావో దాన్ని ఫైన్‌మెన్ మెథడ్ వాడు. ఫైన్‌మెన్ మెథడ్ అంటే ఏం లేదు. నువ్వు నేర్చుకున్నది ఏదైనా సరే నువ్వు టీచర్‌గా మారి ఎవరికైనా ఆ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ టీచ్ చేసుకుంటూ వెళ్ళిపో. నీకు సెట్ అయిపోతుంది. దీనివల్ల రివిజన్ అవుతుంది. వాడికి అర్థమయ్యేటట్లుగా చెప్పాలో నువ్వు నీ మైండ్‌లో మరొకసారి రీకాల్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా రీఫ్రేమ్ చేస్తున్నావు. కాబట్టి నువ్వు నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఈజీగా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. దిస్ ఇస్ ద బెస్ట్ వే కంప్లీట్‌గా సెటప్ అంతా కూడాను. నెంబర్ 2 రీకాల్. సో, వరల్డ్‌లోనే స్ట్రాంగెస్ట్ మెథడ్ రీకాల్. నువ్వు 10 సార్లు బుక్‌ని రివైజ్ చేయడం కంటే ఒక్కసారి బుక్ మూసి ఏం చదువుకున్నాను అనుకోని రీకాల్ చేసుకుంటే చాలా బెటర్‌గా ఉంటది. అండ్ వీటి కోసం నీకు హెల్ప్ అయ్యేది ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. మన పీడబ్ల్యూ యాప్‌లో కూడాను ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్‌ది నువ్వు ఏదైనా కష్టమైన ఇన్ఫర్మేషన్ గాని, ఒకవేళ ఫ్యాక్ట్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే స్టోరీ మెథడ్ హెల్ప్ అవుతుంది. నిమోనిక్స్ కూడా హెల్ప్ అవుతాయి. ఈ 2 కూడా యూజ్ చేస్తే నీకు ఏ విషయమైనా గుర్తుంటది. కాబట్టి వినేటప్పుడు బాగా విని కాస్త ఎఫర్ట్ పెట్టి వాటిని కరెక్ట్‌గా రివైజ్ చేసుకుంటే నీకు ఏదైనా సరే బాగా గుర్తుంటుంది. బాగా నేర్చుకుంటావు. అండ్ లాస్ట్‌గా నువ్వు ఎగ్జామ్‌లో రాస్తావు కదా! ఎగ్జామ్ రాసేటప్పుడు నేర్చుకున్న దాన్ని ఇక్కడ రాస్తావు కాబట్టి మంచి మార్క్స్ వస్తాయి. అప్పుడు అందరూ కూడాను "అరే భలే నేర్చుకుంటున్నారా! భలే చదువుకుంటున్నావురా" అందరూ కూడా అంటారు. ఓకేనా? సో, అయితే ఇక్కడ ఏవైతే చెప్పామో ఎగ్జాక్ట్‌గా ఇవే మెథడ్స్‌తో మన ఖడ్గం బ్యాచ్‌లో మన 10థ్ క్లాస్ కోసం ఇవే మెథడ్స్‌తో మనం తీసుకుంటూ వెళ్తాం. యాక్చువల్లీ మీ అందరికీ ఏం చెప్పాను ఫస్ట్ పాయింట్
మీ అందరూ డీప్ స్టడీ చేయాలనుకొని చెప్పాను కదా! మనం ఎగ్జాక్ట్‌గా అదే ప్రాసెస్‌లో ఖడ్గం బ్యాచ్‌కి సంబంధించినంత వరకు కూడాను డీప్ స్టడీస్‌తో లెక్చర్స్ ఉంటాయి. ఆ లెక్చర్స్‌ని అయిపోయిన నెక్స్ట్ మూమెంట్ నువ్వు కావాలంటే కింద ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి. ఫ్లాష్ కార్డ్స్‌ని యూజ్ చేయొచ్చు. నువ్వు కావాలంటే డీపీపీస్ ఉంటాయి. డీపీపీస్ రాస్తునేటప్పుడు నీకేమవుతుందో తెలుసా? నువ్వు ఆ క్వెషన్ అన్నిటిని సాల్వ్ చేస్తుంటావు. అంటే రీకాల్ చేయడానికి చాయిస్ ఉంటది. కంప్లీట్‌గా మన ఖడ్గం బ్యాచ్ 10థ్ క్లాస్ అంతా కూడా వీటితోనే డిజైన్ చేసుకుంటూ వచ్చింది. అండ్ ప్రాపర్ ప్లాన్ కూడా ఉంది. ఇన్ కేస్ ఎవరైనా సరే 10థ్ క్లాస్‌ని చాలా ఎఫిషియంట్‌గా చేస్తాము. చాలా బెటర్‌గా చేద్దామని అనుకుంటే మాత్రం మనకి ఈ సంవత్సరం 10థ్ క్లాస్‌కి సంబంధించి ఖడ్గం బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఫాస్ట్‌గా వచ్చేయండి. చాలా బెటర్‌గా నేర్చుకుందాం. మంచి డీప్ స్టడీస్‌తో, ఎఫెక్టివ్ వేతో, ఎఫెక్టివ్ టెక్నిక్స్‌తో, ఎఫెక్టివ్ న్యూమెరిక్స్‌తో అండ్ బెస్ట్ రీకాల్ మెథడ్స్‌తో మనం చేద్దాం. అన్నట్టు రీకాల్స్ ఎలా అనుకుంటున్నారా? టెస్ట్ రూపంలో. ఓకేనా? సో, ఎవరెవరైతే ఇంకా ఖడ్గం బ్యాచ్‌లో జాయిన్ అయినారో ఫాస్ట్‌గా జాయిన్ అయిపోతే మీ అందరికీ కూడాను చాలా బెటర్. సో, డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. మీ అందరికీ కూడాను బ్యాచ్‌లో కలుసుకుంటా.